నమస్తే అండి. నేను మీ డాక్టర్ నీరజాని. మాట అనేది మనకి చాలా విలువైనది. జంతువులకి మనకి ఉన్న మెయిన్ తేడానే మనం చెప్పగలుగుతాం, ఎక్స్ప్రెస్ చేస్తాం, మన మనసులో అనుకుంటుంది బయటికి చెప్పగలుగుతాం. కొన్ని రోగాల వల్ల మాటలో, స్పష్టతలో, వాయిస్లో వీటన్నిటిలో తేడాలు వస్తాయి. అప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఏడుస్తూ వస్తారనమాట. అంటే వాళ్ళ బాధ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అర్థం కాదు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ బాధ ఒకటే అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనకి చాలా కీలకమైన నరాల ఇబ్బంది. మాటకంటూ బ్రెయిన్లో సెపరేట్ పార్ట్ ఉండిద్ది. మన బ్రెయిన్లో మాటకి సంబంధించిన పార్ట్ హైలీ డెవలప్డ్ మిగతా యానిమల్స్తో పోలిస్తే. సో ఈ పార్ట్లో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు మనకి మాటలో ఇబ్బంది అనేది వెంటనే తెలిసిపోతుంది. దీంట్లో మనకు అన్నిటికన్నా ముఖ్యమైన రోగం ఏంటి అంటే పక్షవాతం, స్ట్రోకు. మనం అనుకున్నట్టు ఎప్పుడూ మూతి వంకర, చెయ్యి కాలుకు రావాల్సిన అవసరం లేదు. కొంతమందిలో మాటతోనే వచ్చిద్ది. ఎట్లా అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కానట్టు కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. అంటే మాట్లాడుతున్నాం అని తెలుసు కానీ ఏం చెప్తున్నాము, ఆ పదానికి అర్థం ఏంటి అనేది అర్థం కాకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజ్డ్గా చూస్తుంటారు, బిత్తరగా ఉంటారనమాట, భయపడతా ఉంటారు. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ ఒక పదం బదులు ఇంకొక పదం వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏమనుకుంటాము, షుగర్ డౌన్ అయిపోయిందేమో, బీపీ డౌన్ అయిపోయిందేమో, సడన్గా ఏంటి ఇట్లా ఉంది అనుకుంటాం అనమాట. బట్ ఒక మాట అనేది మనకి 5 నిమిషాలు తేడా వచ్చినా సరే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకవేళ పక్షవాతం సూచన అనుకోండి, మనం అర్జెంటుగా ట్రీట్మెంట్ అనేది దానికి ఇవ్వాలి. సో ఎప్పుడైనా సరే చాలా వరకు పెద్దవారిలో సడన్గా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, వేరే మాట్లాడుతున్నారు అంటే హఠాత్తుగా వచ్చే చాలా వరకు మెదడు రోగాలు పక్షవాతం కిందకే లెక్క. ఇవి కాకుండా కొన్నిసార్లు కొన్ని రకాల ట్యూమర్స్, క్యాన్సర్ గడ్డలు కానీ, బ్లీడింగ్ కానీ ఆ ఏరియాలో వరకు జరిగినప్పుడు కూడా ఒళ్ళంతా బాగానే ఉంటుంది కానీ మాట వరకే ఇబ్బంది అనేది రావచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనం మాట్లాడటానికి బ్రెయిన్ ఎట్లా ఇంపార్టెంటో ఈ పార్ట్ కూడా ఇంపార్టెంట్. పెదాలు, నాలిక, గొంతు, వచ్చే వాయిస్ ఇవన్నీ కూడా మాటకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి పెదాల దగ్గర వీక్నెస్ వచ్చిందనుకోండి, అంటే మూత వంకెర వచ్చి బెల్స్ పాల్సీ, మూతి వంకెర వచ్చినప్పుడు ఏమైందంటే పెదాలు సరిగ్గా కలవు. దానివల్ల పా, బా ఇట్లాంటి పదాలు చెప్తున్నప్పుడు ఫోర్స్ అనేది రాదు. పా అంటే మా అట్లా వచ్చిద్ది అనమాట. ప్లస్ నాలికలో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, లా ఇట్లాంటి పదాలు సరిగ్గా రావు. నాలిక వెళ్ళే నరం ఉంటుంది, ఆ నరంలో వీక్నెస్ వచ్చినప్పుడు మనకి సరిగ్గా పదాలు రావు. దాంతోపాటు మనం ఎప్పుడైనా నవిలేటప్పుడు నాలిక కదలాలి. సో సరిగ్గా కదలకపోవడం వల్ల ఎంగిలి బయటికి రావడం, ఫుడ్ మింగలేకపోవడం ఇట్లా కూడా రావచ్చు. ఒక రోగం ఉంటుంది మయస్థీనియా గ్రేవిస్ అని. దీంట్లో ఏంటి అంటే చాలాసార్లు గొంతుతో స్టార్ట్ అవ్వచ్చు. ఇది మింగుడు సరిగ్గా పడదు, దాంతోపాటు మాట్లాడుతుంటే ముక్కుతో మాట్లాడుతున్నట్టు వచ్చిద్ది. నీళ్లు తాగుతున్నా కానీ ముక్కులోంచి బయటికి రావడం అట్లా జరగవచ్చు అనమాట. ఇది గొంతు వీక్నెస్ వల్ల వచ్చే ఇబ్బంది. ఇవి కాకుండా ఇప్పుడు కొన్ని పార్కిన్సన్స్ వ్యాధిలో వాళ్ళలో వాయిసే తక్కువగా ఉండిద్ది. సో స్వరపేటిక సరిగ్గా మూమెంట్ ఉండదు. దానివల్ల వాళ్ళు మాట్లాడుతున్నా సరే మనకు అసలు వినిపించదు, చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా అంటే తప్ప మనకు తెలియదు అనమాట. ఇట్లా మనకి మాట వచ్చే స్టైల్ని బట్టి ఎక్కడ ఇబ్బంది ఉందని చూసుకుంటే దాని ప్రకారం కారణం ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. మెడిసిన్స్, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇట్లా ఎన్నో మెథడ్స్ ఉంటాయి మనకి, ట్రీట్మెంట్ మొడాలిటీస్. మనం ఎందువల్ల వస్తుంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సడన్గా మాటలో ఇబ్బంది వస్తే మాత్రం పక్షవాతం అయ్యి ఉండొచ్చు అనేది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినది. థ్యాంక్ యూ.